కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు ధర పెంచడంతో సీడ్ యాజమాన్యం కూడా మద్దతు ధర పెంచారని, దీంతో రైతాంగానికి లాభం చేకూరుతుందని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, రామునపల్లి గ్రామాల్లో సొసైటీ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, పిఐసి చైర్మన్ కోట వీణా రాజమల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పిఐసి వైస్ చైర్మన్ కొమ్మిడి తిరుపతి రెడ్డి, సిఇఓ బొంగోని శంకరయ్య స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం ధాన్యం తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేసిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు విషయంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే. ఏదైనా క్రియాకర్త కర్మ అంటుంది. ఇలా మరోసారి మూయద్దు వ్యవసాయ బోనస్ మొత్తం అవి కూడా గింజ కటింగ్ కూడా పంపించే బాధ్యత. కానీ ముఖ్య న్యాయంలో వస్తే మీరేసే తప్పుకు నేను దొంగతనం చేసినట్టయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఇంత బ్రహ్మాండంగా ఎన్నడూ జరగలేదు. ఇది ఒక చరిత్ర. తర్వాత రేపు మళ్ళీ వర్షాకాలంలో కూడా మొదలే సన్నవడ్లు పెడతారు. రావుతారు ఈసారి ఆయనతో పెడతారు, ఈసారి ఆయనతో పెడతారు. మళ్ళా రాష్ట్రం మొత్తం కలిస్తే 1234 కోట్ల బోనస్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి సన్నవడ్ల బోనస్ 1234 కోట్లు పడితే పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు 59,62,00,000 రూపాయలు మన రైతు పండించిన సన్న వడ్లకు బోనస్ పడ్డది. అంటే మనదే ఫస్ట్ ఉన్నది, రాష్ట్రంలో ఫస్ట్ ఉన్నాం. అంటే జిల్లా రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మొత్తం 100 కోట్ల దగ్గర 9 కోట్లు 99 కోట్లే ఉన్నాయి. అంటే జిల్లా మొత్తం చూసినప్పుడు ఇవాళ మనం పండించిన సన్నబియ్య పెద్దపల్లి జిల్లా అంతా పోతున్నాయి, మంచిర్యాల పోతున్నాయి, జిల్లా పోతున్నాయి, ఆసిఫాబాద్ జిల్లా పోతున్నాయి, ఇటు సిరిసిల్ల జిల్లా కూడా మన బియ్యం పోతుంది. అంటే ఇంత బ్రహ్మాండంగా నాకు తెలిసి, నేను ఒక రైతు బిడ్డగా, రైతు గురించి పూర్తి తెలిసిన వ్యక్తిగా, రైతుకు ఇంత లాభం ఏ ప్రభుత్వంలో ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాకాలం పంట ముందు చెప్పారు, మేము సన్నవడ్లు పెట్టండి, ప్రతి రైతుకు బోనస్ 500 ఇస్తామని చెప్పి. చాలామంది కొంతమంది అక్కడక్కడ ఏదంటే డౌట్ పడ్డారు, మరి పోయిన ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన ఇట్లా పెడతారా, ఇద్దరు ఇయ్యరా. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కదా. ఎలక్షన్ల ముందు ఏదో రైతును రాజు చేస్తామని చెప్పిందో, ఇలా బరాబరి రైతును రాజు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము కేకును కోసినట్టు కోసేది. నేను ఎమ్మెల్యే కాకముందు లాస్ట్ 5 సంవత్సరాలు 2018 నుంచి 23 కాకైతే దానికి అదుపు దానికి ఏది లేదు. ఏది 10 కిలోలు 12 కిలోలు దెబ్బన కర్మగాలి అకాల వర్షం వస్తే తడిసినే మాకు అద్దు 15 కిలోలు 20 కిలోలు ఇట్లా. హైదరాబాద్ సీతాపల్లి తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. లైక్యత ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు ఎంత ఇచ్చినా తక్కువనే జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలంతో పాటు 25,000 పింఛన్ ఇస్తామని ప్రకటించిండు. అది వెంటనే అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. త్వరలోనే
ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని, జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలలో 20% వాటా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. రానున్న రోజులలో మా ఉద్యమకారులను గుర్తించి గౌరవించినట్టయితే కాంగ్రెస్కు వెన్నంటే ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. పాలిచ్చే తల్లి నుండి పాలు తాగే పిల్ల వరకు కూడా మా తెలంగాణ మాకు రావాలని ఏకంగా పక్షులు, పశువులు, పిల్లలు, తల్లులు, అన్నలు అందరూ రోడ్ల మీదకి వచ్చి అనేక కష్టాలు పడి తెలంగాణ కోసం అనేక బాధలు పడి ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఈరోజు అన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెడతాడు అని మేము ఆశిస్తూ జై తెలంగాణ. ఇదే స్ఫూర్తితోని మనం 250 గజాల స్థలము పెన్షన్ సాధించుకున్నంత వరకు ఇదే స్ఫూర్తితోని అందరూ ఉద్యమకారులంతా ముందుకు రావాలని, ఇదే స్ఫూర్తితోని ముందుకు నడవాలని కోరుతూ మాకు ఈ శ్రీమతి ఆధ్వర్యంలో మాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకుంటే మళ్ళీ ఉద్యమానికైనా సిద్ధమే. మాకు ఇదివరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు ఉద్యమకారులు. మేము కూడా ఎంతవరకైనా కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుతున్నాం. డిజిటల్ యుగంలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దితేనే వారు అనుకున్నది సాధిస్తారని అన్నారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. నిష్ణాతులైన అధ్యాపకులచే నిత్య శిక్షణతో విద్యార్థులకు తార్ఫీదునిస్తున్నామని, దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి విద్యార్థులతో పోటీ పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు విఎన్ఆర్. యూకేజీ విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తూ ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నారని అభినందించారు నరేందర్ రెడ్డి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ సుల్తానాబాద్లో చాలా ఘనంగా వైభవంగా యూకేజీ పూర్తి చేసుకున్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా కిండర్ గార్డెన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, కిండర్ గార్డెన్ అంటే తెలుసు మీకు, నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ, లోయర్ కిండర్ గార్డెన్ అంటే యూకేజీ, అప్పర్ కిండర్ గార్డెన్. ఈ మూడింటిని మనం కిండర్ గార్డెన్ పూర్తి చేసుకొని 1వ తరగతిలో అడుగుపెట్టుకుంటున్న వీరికి మనం ఈరోజు మరి సర్టిఫికెట్స్ ప్రదానం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, జనరల్లీ యూనివర్సిటీస్లలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీలు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకి ఇలాంటి గొప్ప మరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మన చిన్న పిల్లలకి కూడా మరి ఈరోజు ఆల్ఫోర్స్లో ఈ ప్రకారంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేయడం నిజానికి మరి వారి అదృష్టం. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఇంకా మరి గొప్పగా ఎదగాలని చెప్పేసి మీ జీవితంలో వీరికి ఆశీర్వాదం ఆశిస్తున్నాను కూడా. ఈ ఆల్ఫోర్స్ రత్నాలు భారత రత్నాలుగా ఎదగాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సమావేశం రైతు వేదికలో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. శుభ్రం చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. హార్వెస్టర్తో వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పంటలు పచ్చి మీద ఉన్నప్పుడు కోతలు కోయవద్దని అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రైతు వేదిక వద్ద భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. చట్టం కానీ మన కొత్త భూభారతి చట్టం అప్లై చేసుకున్న తర్వాత ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దానిపై డిసిజన్ తీసుకొని వారి యొక్క బదిలీ కానీ పార్టీషన్ కానీ చట్టం పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత జూన్ 2 నుంచి ఫుల్ షేప్లో మన దగ్గర అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదే కాక గవర్నమెంట్ ఇందాక మనం అనుకున్న సర్వే మ్యాప్ చేస్తాము, పాస్బుక్లో కూడా సర్వే మ్యాప్ తీసి పెడతాము అనేది. బట్ మన మేజర్ క్వశ్చన్ వచ్చేసి అంతమంది సర్వేలు మనకు ఉన్నారా అనేది సమస్య ఒకటి వచ్చింది అనమాట. సో దానికి కూడా గవర్నమెంట్ ప్యానల్గా ఇప్పుడు సిస్టమ్ స్టెబిలైజ్ చేస్తుంది. లైసెన్సింగ్ సర్వీస్ కానీ
కానీ లేకపోతే మన సర్వే స్ట్రెంత్ పెంచుకోవడం కానీ ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం ఇప్పుడు నడుస్తుంది. సో మోస్ట్లీ ఒక 1-2 monthsలో ఈ మొత్తం సిస్టమ్ స్టెబిలైజ్ అయింది, లేకపోతే 1-2 months 3 monthsలో ఒక సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యి ప్రతి చోట ప్రతి ఇష్యూ మ్యాక్సిమం ఇష్యూస్ మొత్తం మనం ఈ భూభారతి ద్వారా క్లియర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎక్సెప్ట్ అది కోర్టు కేసు అయితే కానీ లేకపోతే మీ కుటుంబ సమస్య అయితే తప్ప రికార్డు పరంగా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సిన ఇష్యూస్ మొత్తం 99% భూభారతి ద్వారా క్లియర్ అవ్వడానికి ఈ చట్టం ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంత ఆర్గనైజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ అమౌంట్ వేస్తుంది రైతులకు వేసే సమయంలో ఆర్ఎస్ఆర్ పెండింగ్ ఉందని మా దగ్గర అయితే ఒక 30-40 సర్వే నెంబర్లు రాలేదు. మా నాన్నగారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. అది మేము ఆల్రెడీ మేము నిరాశ చేసుకున్నాం. ఇంకా కొన్ని భూములు వేరే వాళ్ళకు ఎప్పుడో అమ్ముకున్నారు, అవి వాళ్ళ పేరు మీద. మేము నలుగురు అన్నదంలో మా అందరం కలిసి సంతకం పెట్టి కూడా వాళ్ళకు నో అబ్జెక్షన్ ఇచ్చినా కానీ వాళ్ళకి చేయట్లేదు. ఇట్లాంటిది ఒకటి. ఇంకా ఇప్పుడు చాలా ప్రయాణం 2020లో అప్పుడు అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్. సరే చాలా మంది కొంతమంది అప్పుడు తెలియకుండా కూడా ఉన్నారు. ఇప్పటికీ మరి మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చా ఒక డౌట్ సార్. తర్వాత మా దగ్గర ఎల్గేడు వెడదీశ్వరంలో లాలపల్లి గ్రామం సార్ మాది. మా దగ్గర 704 సర్వే నెంబర్ సార్. 704 సర్వే నెంబర్లో 10 ఎకరాల 35 గుంటలు ఉండాల్సిన భూమి వాస్తవంగా 8 ఎకరాల 29 గుంటలే ధరలు ఉన్నది. ఒక నంబర్ ఒకటి రిపేర్ చేయాలంటే ఇంకొకటి ఎగిరిపోతున్నది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఇల్లమ్మ కులుపు ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్ల జల్ల చల్లగా ఉండాలని, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంబల పూజారుల విన్యాసాలు పలువురిని అలరించాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కూనారం సొసైటీ పిఐసి చైర్మన్ గజవెల్లి పురుషోత్తం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సొసైటీ పరిధిలోని కూనారం, జాఫర్ఖాన్పేట్, ఇదిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డితో కలిసి పిఐసి చైర్మన్ గజవెల్లి పురుషోత్తం ప్రారంభించారు. అయినా మంచి తప్పైనా మంచి మంచిగా ఉంది. ఇష్టోళ్ళు 4 ఇష్టోళ్ళు వేసే అవసరం తీరేంగా కాంట్రాక్ట్ జాబ్ గుర్తెత్తలేంగా సానా కొద్దిగా ఇంకా జరిగా సానా రైట్ ఇక్కడ చెప్పినట్టు 41 కిలోలు ఫస్ట్ పెట్టి పంపాలి. సన్నం వద్దు 3 రోజులు అవుట్ రైతు కాంట పెట్టిన తర్వాత ఈ రైతుకు సీన్ ఉన్నాడు అనుకో, తర్వాత అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ మీ దగ్గర పెట్టుకొని టక్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
25 సంవత్సరాల తర్వాత కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాల వేదికగా మిత్రులందరూ కలుసుకొని చదువుకున్న గదుల్లో కూర్చొని అప్పటి జ్ఞాపకాలతో ఉపాధ్యాయులు కొట్టిన బెత్తం దెబ్బలు, చెప్పిన పాఠాలు నెమరు వేసుకున్నారు. చిన్నప్పుడు ఆడిన ఆటలు ఆనందంతో మైదానంలో గడిపారు. ఎక్కడెక్కడ స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట చేరి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట కలుసుకోవడం పట్ల అప్పటి పూర్వ విద్యార్థులు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పాఠాలు చెప్పిన అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిఏసిఎస్ ద్వారా పెద్దకొమిర, భీమరపల్లి, షానగొండ, బాయమ్మపల్లి, గూడెం, గుంపుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు వడ్ల కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ప్రారంభించారు.